మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాన్నాడు. ఏ పరిస్థితుల్లో దేవుడి వాగ్దానాన్ని ఇజ్రాయేలుకు మోషే అనే ప్రవక్తకు అనుగ్రహించారంటే, ఒక గొప్ప యుద్ధంలో వారి వెనక శత్రువులు వీరికంటే బలవంతులైన వారు ఈటలతో ఆయుధాలతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు, రథాల మీద వస్తున్నారు. ఇజ్రాయేల్ చేతిలో యుద్ధం చేయడానికి ఏమీ లేదు. పిల్లలు తల్లులు కుటుంబాలుగా వీరు ప్రయాణం చేసి వెళ్తున్నారు. యుద్ధం చేసే శక్తి వీరికి లేదు. ఆ దినాల్లో ప్రపంచంలోనే బలమైన సైన్యం ఫరో సైన్యం. ఇజ్రాయేల్కి వేరే మార్గం లేదు. ముందుకు పోదామంటే పెద్ద సముద్రం, వెనక్కి పోదామంటే శత్రువు, ముందు నొయ్య వెనక గొయ్య అనే పరిస్థితి. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, వెనక శత్రువులు వారిని తరుముతుండగా అన్ని విధాలుగా చిక్కుల్లో ఉన్నాము, సమస్యల్లో చిక్కుకున్నాము, శోధనలో పడిపోయాం, ఊరిలో పడ్డాం, బయటికి రాలేకపోతున్నాం. ప్రతిదినము మన దైనందిన జీవితంలో అనేక యుద్ధాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ దినం మీ జీవితంలో కొందరు ఆర్థికపరమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, క్రిటికల్ సిచ్యువేషన్స్, వ్యక్తిగత కుటుంబపరమైన ఉద్యోగంలో వ్యాపారంలో ఏదో ఒక సమస్య ఒక యుద్ధంలాగా మీతో పోరాడుతుంది. ఎర్ర సముద్రాన్ని లెక్క చేయకుండా దేవుని మాట మీద విశ్వాసంతో ఆనాటి మోషే ముందుకు దూసుకుని పోయాడు. ఆయన రావడాన్ని గమనించిన సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, ముందుకు వెళ్ళాడు, సముద్రంలోనే మార్గం చూపించాడు దేవుడు. శత్రువులైన ఐగుప్తు సైన్యం ఇజ్రాయేల్ మీద పడకుండా ఒక పెద్ద అగ్నిస్తంభం వారిని ఆపివేసింది. మీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయా? ఈ దేవుడైన ప్రభు దగ్గర మొరపెట్టు. అద్భుతమైన దారి దేవుడు నీకు చూపించబోతున్నాడు. అద్భుతమైన మార్గం మీ కొరకు తెరవబడబోతుంది. ఎక్కడ మార్గం లేదు అక్కడ మార్గం తెరిచేవాడు, ఎక్కడ దారి లేదు అక్కడ దారి చూపువాడు, మూయబడిన ద్వారాన్ని తెరవగలడు. నేను ఎదుర్కొంటున్న ఈ యుద్ధంలో మీరే మాకు సహాయం చేయాలి అని దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థించండి. ఆయన తన దూతలను పంపిస్తాడు. మీరు ఎదుర్కొంటున్న ఈ శోధనను, ఈ యుద్ధాన్ని తప్పక మీరు యేసు నామములో జయిస్తారు. జయం మీదే. నమ్మండి, విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యలో యేసుక్రీస్తు నామములో మీకు జయము కలుగునుగాక. బైబిల్లో భక్తుల వల్ల మీరు కూడా విశ్వాసంతో ప్రార్థిస్తూ నిరీక్షణతో ముందుకు సాగి వెళ్ళండి. భయపడకండి. ఎదురవుతున్న ప్రతి యుద్ధంలో దేవుడు మీ పక్షంగా యుద్ధం చేసి మీకు జయం అనుగ్రహించునుగాక. దేవుని కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు యేసు నామములో మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మా పక్షంగా యుద్ధం చేయవాడు నీవే నాయనా. మా యుద్ధములు జరిగించేవాడు నీవే. ఈరోజు నీ ప్రజలమైనటువంటి మాకు ఎదురవుతున్న ప్రతి శోధన సమస్యలను, ఎటువంటి యుద్ధమైనా మీరు మా పక్షంగా యుద్ధం చేయబోతున్నారు, మాకు జయం ఇవ్వబోతున్నారన్న విశ్వాసము, నిరీక్షణ కలిగి ప్రార్థనతో ముందుకు సాగే కృపను దయచేయండి. ఎదురవుతున్న సమస్యలు చూసి భయపడి బెదరక నిర్భయంగా నిలబడే కృపను మాకు దయచేయండి. నిబ్బరమైన మనస్సు మాకు ఇవ్వండి. ధైర్యం గల హృదయాన్ని మాకు ఇవ్వండి. విశ్వాసం కలిగి ప్రార్థించే ఆత్మను మాకు దయచేయండి. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పండి. నీ ప్రజలు ఎవరైతే అనేక విధాలైన యుద్ధాలు ఎదుర్కొంటున్నారో వారి గొప్ప జయం అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని, ఆర్థికపరమైన వ్యాధి రోగాలతో బాధపడుతున్నవారు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నవారు, ఫిజికల్ సిక్నెస్తో బాధపడుతున్నవారు, అలాగే ఫ్యామిలీ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం, ఏ సమస్యతో ఉన్నా వారికి యేసు నామములో జయం అనుగ్రహించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.